వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం పూజా విధానం మరియు నియమాలు, దీపారాధన మరియు ధూపం గురించి తెలుసుకుందాం. సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల మధ్యలో సంధ్యా సమయంలో లక్ష్మీదేవి వద్ద మళ్ళీ నెయ్యి దీపాలు వెలిగించి ధూపం వెయ్యాలి. వాయనం ఇవ్వడం, ముత్తైదువులను ఇంటికి పిలిచి అమ్మవారి ప్రసాదం అంటే పరమాన్నం, పూర్ణం, బూరెలు మొదలైనవితో పాటు తాంబూలం అంటే పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కలు, పండ్లు, పువ్వులు, రవ్యగుడ్డ వాయనంగా ఇవ్వాలి. మంగళహారతి సాయంత్రం అందరితో కలిసి అమ్మవారికి నీరాజనమిచ్చి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా అమ్మవారి పాటలు లేదా స్తోత్రాలు పఠించాలి. రోజంతా ఉపవాసం ఉన్నవారు సాయంత్రం హారతి మరియు వాయనాలు ఇచ్చిన తర్వాత పూజలో పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విరమించాలి. సాత్విక ఆహారం లేదా ప్రసాదం మాత్రమే తినాలి. తోరం ధరించడం, పూజలో ఉంచిన నవగ్రంథి తోరాన్ని 9 ముడులు ఉన్న దారం కుడి చేతికి ధరించాలి. కలశ ఉద్వాసన, పూజ ముగిసిన తర్వాత కలశంలోని నీటిని ఇంటిలో చల్లుకోవాలి. ఇంట్లోని వారందరూ తలపై ప్రోక్షించుకోవాలి. మిగిలిన నీటిని తులసి కోటలో లేదా చెట్లలో పోయాలి. అమ్మవారి ప్రతిమను లేదా కలశాన్ని కదిలించి యథాస్థానంలో ఉంచాలి. మా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.